ఏం కాదండి. అయ్యో అంతే 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 సర్దుకుంటుంది. ఏం లేదు ఏం లేదు. అయిపోయింది అయిపోయింది. ఎక్స్క్యూజ్ మీ. ఇంకా నయం, ఆ కుర్రాడు కమిషన్ డబ్బులు అడగలేదు. ఇది మన చేతికి ఎలాగొచ్చింది? ఊరు వెదవల్లారా, క్వార్టర్ బాటిల్ తీసుకొని ఇది నా చేతిలో పెట్టేశారంట్రా. ఇకనైనా బాటిల్ చేతితో పట్టుకోకూడదు, బోట్లో దోపుకోవాలి. రండి రండి. నమస్కారం. నమస్తే నమస్తే అండి. నమస్తే నమస్తే. రండి. నమస్కారం అమ్మా. కూర్చోండి. నమస్కారం. నమస్కారం. కూర్చోండి. నమస్కారం. కూర్చోండి. నేను వెళ్ళి అక్కని తీసుకొస్తాను. అక్క, పెళ్లి చూపులకు అందరూ వచ్చేసారు. ఇంతకు ముందొచ్చిన పెళ్లి కొడుకులు ఎవరూ నీకు నచ్చలేదు, కానీ ఈయన తప్పకుండా నచ్చుతారు. ఇక్కడ అందరికి నేను పరిచయం చేస్తాను. పద పద. నువ్వు అలా అంటావు? ఇక్కడ పెళ్లి కొడుకు ఎవరు? నేనేనండి. సూపర్ గా ఉన్నారు. ఏ వీళ్ళంతా భైరవక్కని చూసుకోవడానికి వచ్చారు. నువ్వేం చేస్తావంటే వీళ్ళందరికీ కాఫీ టిఫిన్ ఇవ్వు. నేను వెళ్ళి భైరవక్కని చూసొస్తాను. ఓకే, ఇచ్చే. ఓరి దేవుడా, నా దగ్గర డబ్బులు తీసుకొని నన్ను పనుని చేసి వెళ్ళిపోయిందే. అంతా తలరాత. ఇదిగో అక్క. అక్క ఎంత అందంగా ఉన్నారు. మీకు నా దిష్టే తగిలేలా ఉంది. ఉండండి, పూలు పెడతాను. ఓకే, అంతా వెయిట్ చేస్తున్నారు. పదండి. సరేగాని మీ పేరేంటి? నా పేరు పరశురావు. అలాగా, ఏ ఊరు? ఊరు తిమ్మాపురం. సూపర్ అండి. ఇంతకీ ఏం చదివారేటి? బిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండి. ఆహా, అర్రెర్రే. అమ్మాయి నచ్చిందా? నాకు బాగా నచ్చింది. చేసుకుందాం. పిల్ల మహాలక్ష్మిలా ఉంది. మా అందరికి బాగా నచ్చింది. నీకు కూడా బాగా నచ్చిందమ్మా. మా అందరికి ఇష్టమే. అబ్బాయి నీకు నచ్చాడమ్మా? నచ్చారు. నాన్న, అమ్మాయితో కొంచెం విడిగా మాట్లాడాలి. అమ్మాయి అబ్బాయి నీతో విడిగా మాట్లాడాలంట. అటువంటి అలవాట్లు ఈ ఊళ్ళో లేవండి. ఇదంతా సహజం అమ్మా, ఈ రోజుల్లో ఇదేం తప్పు కాదు. జాగ్రత్తగా మాట్లాడు, ఏం చెడగొట్టుకో. సరే నాన్న. ఇతను ఎక్కడికి వెళ్ళాడు? ఎటు వెళ్ళాడు? నాకు మీరు బాగా నచ్చారండి, అందుకే విడిగా మాట్లాడాలన్నాను. నాకు మీరు నచ్చలేదండి. అక్కడేమో నచ్చానని చెప్పారు. అది నా చెల్లెల కోసమని చెప్పాను. ఎందుకండి? నాకు పెళ్ళంటే ఇష్టం లేదు. నా చెల్లెలకు నేను అక్కని మాత్రమే కాదు, అమ్మను కూడా. చిన్నతనం నుంచి దాన్ని నేనే పెంచాను. అందుచేత దానికి ఒక మంచి జీవితం ఏర్పరచవలసిన సమయంలో నేను స్వార్థంతో నా జీవితం చూసుకుంటే దాన్ని ఒంటరిగా వదిలేసినట్టవుతుంది. దాన్ని నేనలా వదిలేయలేను. అందుచేత ఏదో ఒక కారణం చెప్పి నేను మీకు నచ్చలేదని చెప్పండి. ఇదేం పెద్ద విషయం కాదండి. చెల్లెల్ని ఒంటరిగా వదిలేస్తామా ఏంటి? ఇప్పుడు మీతో ఉన్నట్టే పెళ్ళైన తర్వాత కూడా అందరం కలిసే ఉందామండి. అది కాదండి, నా చెల్లెలి పెళ్ళైన తర్వాతే నేను పెళ్లి చేసుకుంటాను. దయచేసి మీకు పిల్ల నచ్చలేదని చెప్పేయండి. నేను చెప్పడం కుదరదండి. పిల్ల నచ్చలేదని చెప్పండి అంటున్నాను. చెప్పనండి. పిల్ల నచ్చలేదని చెప్పు. నాకు పిల్ల నచ్చలేదు.